హల్లెలూయా. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగునుగాక. అందరం రెండు చేతులు ఎత్తి ఒకసారి దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మనమందరము దేవుని మందిరంలో చేరి దేవుని మహిమపరచడానికి, స్తుతించడానికి ఆ దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి ఆ దేవాతి దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. ఈ సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. ఎంతమంది దేవుని వాక్యమును వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక. వాక్యములోనికి వెళ్ళకముందు ఒక విషయము తెలియపరుస్తున్నాను. పిల్లలు ఉన్నవారు, చిన్న పిల్లలు ఉన్నవారు, మీ పిల్లల బాధ్యత ఎవరిదంటే ఎవరిది? మీదే. కాబట్టి అల్లరి చేయకుండా గమనించుకునే బాధ్యత మీది కనుక పిల్లలు తిరగకుండా అటు ఇటు అల్లరి చేసినట్లయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎట్లా చేస్తారనేది మీ ఇష్టం, చేయడం మాత్రం మీ చేతిలో ఉంది. కాబట్టి గమనించి అందరు కూడా శ్రద్ధగా దేవుని వాక్యం వినున్నట్లుగా, పరిస్థితులన్నీ కూడా అనుకూలముగా ఉండునట్లుగా గమనించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుణ్ణి అడుగుదాం, అయ్యా మాతో మాట్లాడండి, నీ వాక్యమును మాకు బయలుపరచండి ప్రభు అని ప్రార్థన చేస్తాం. దేవుని వాక్యమును కొన్ని విషయములు మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. మనం నమ్మిన దేవుడు, మాట్లాడే దేవుడు. ప్రార్థన చేయండి. స్తోత్రం, 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 స్తోత్రం. పరమ తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, కృపా సత్య సంపూర్ణుడా, మా రక్షక యేసయ్యా, నీకే వందనాలు. ఈ సమయంలో కొన్ని నిమిషములు నీ వాక్యమును ధ్యానించుచుండగా మీరే మా అందరితో మాట్లాడండి ప్రభువా. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు, అనుసరించి నడుచుకునే జీవితములు మాకు దయచేయండి. ఆటంకములు, డిస్టర్బెన్సెస్ తొలగించండి ప్రభువా. నీ సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక. ఈ సమయంలో దేవుని వాక్యమును మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం గురించి మీతో మాట్లాడాలని నేను తలంచుచున్నాను. అదేంటి అంటే, దేవుని వాక్యం పట్ల శ్రద్ధ వహిస్తే నీ జీవితంలో ఏం జరుగుతుంది? హల్లెలూయా. దేవుని వాక్యం పట్ల శ్రద్ధ వహిస్తే నీ జీవితంలో ఏం జరుగుతుంది? మీ పక్కన వాళ్ళని అడగండి, నీ జీవితంలో ఏం జరుగుతుంది? తెలుసుకోబోతున్నావు అని చెప్పండి. హల్లెలూయా. ఉన్నారా నాతోటి? ఉన్నారా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటే ఏంటి చెప్పండి? వాక్యము అంటే వాక్కు, వాక్కు అంటే మాటలు. దేవుని వాక్యమును శ్రద్ధగా మనం ధ్యానించగలిగితే మన జీవితంలో ఏం జరుగుతుంది? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఎంతో శ్రేష్టమైన పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చాడు కదా. అనేక వ్యక్తుల ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుని వాక్యం రాయబడింది. స్తోత్రం, హల్లెలూయా. రాసిన వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మ ద్వారా నింపబడి అనేక విషయాలు దేవుని ద్వారా తెలుసుకొని మనకు బయలుపరిచారు. హల్లెలూయా. వారు రాయడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుని వాక్యము మన జీవితంలో ఏం జరిగిస్తుంది అనే కొన్ని విషయములు ఈరోజు మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చుటకై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును
ధరించుకొనుడి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇంగ్లీష్లో అయితే ఏముందంటే, వేర్ ఫోర్ టేక్ అన్ టు యూ ద హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్. సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. హల్లెలూయా. సర్వాంగ కవచం అంటే ఆర్మర్. పిల్లలకైతే తెలిసి ఉంటుంది కదా, గేమ్స్ ఆడుతుంటే కొన్ని గేమ్స్లో ఏం కావాలంటే షీల్డ్, ఇంకేం కావాలి, ఆర్మరు, హెల్మెట్, ఇవన్నీ కూడా అవసరం ఉంటాయి కదా. యుద్ధ రంగంలో ఉన్న వాళ్ళకి ఏమి కావాలి అంటే కవచం కావాలి, యుద్ధ కవచం కావాలి. హల్లెలూయా. రీసెంట్గా నిన్నటి నుంచి 2 దేశాల మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయేలు అదేవిధంగా ఇరాన్ మధ్యలో యుద్ధ వాతావరణం మనం చూస్తూ ఉన్నాం. అనేకులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. చూసారా? ఎంతమందికి తెలుసు యుద్ధం జరుగుతుందని? యుద్ధం జరుగుతూ ఉంది, ఇజ్రాయేల్ దాడి చేస్తూ ఉంది, అనేకులు మరణిస్తున్న పరిస్థితులు. యుద్ధం వచ్చేసరికి కొన్ని నిర్ణయాలు తీసుకొని యుద్ధ వాతావరణంలో ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి. అయితే దేవుని బిడలమైన మనము దేవుని యొక్క సర్వాంగ కవచం ధరించమని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ లోకంలో మనుషులంగా జీవిస్తున్నప్పుడు ఒక కవచము ధరిస్తే అది కనిపిస్తుందా కనిపించదా చెప్పండి? ఆర్మీ ఆఫీసర్స్, ఆర్మీలో ఉన్నవాళ్ళు లేదంటే పోలీస్ బెటాలియన్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కొన్ని సందర్భాల్లో కొన్ని ఏం తీసుకొస్తారు, వాటిని ఏమంటారు, వెపన్స్ యూజ్ చేస్తుంటారు కదా, ఆయుధాలు. అట్లనే ఆర్మర్ కూడా ధరిస్తుంటారు, షీల్డ్ ఉంటుంది. కొన్నిసార్లు ఎవరైనా కొట్టడానికి వస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది చూసిరా, ఒకటి. ఈ మధ్య అంతా కూడా ఫైబర్ వచ్చేస్తున్నాయి, ఫైబరు, ప్లాస్టిక్, చాలా గట్టిగా ఉంటాయి అవి. లాఠీలు కూడా ట్రాన్స్పరెంట్ చూసిరా, ఇంతకుముందు కట్టెలు ఉంటుండే, ఇప్పుడు అట్లా కాదు. ట్రాన్స్పరెంట్ అంటే గ్లాస్ లానే ఉంటుంది, చూస్తే అట్లా కనిపిస్తాయి కానీ చాలా చాలా పవర్ఫుల్ ఉంటాయి అవి. అయితే ఇవన్నీ కూడా యూజ్ చేస్తుంటారు. ఇవి కండ్లకు కనిపిస్తాయి అంటే కనిపిస్తాయి కదా. ఒకసారి నేను ఆఫ్రికాలో ఉన్నప్పుడు రోడ్డు మీద ఒక గొడవ జరుగుతుంది. ఒక అతను తిరిగి కారు అతన్ని కొడతా ఉన్నాడు. కొడతా ఉంటే నేను చూస్తాం, మేము బస్సులో పోతున్నాం, పక్క నుంచి దిగి గట్టి కొడతా ఉన్నాడు. కొడతా ఉంటే ఈ కారు అతను ఏం చేశాడంటే సడన్గా జోబులో నుంచి గన్ను తీసాడు. గన్ను తీయగానే కొడుతున్న వ్యక్తి వెంటనే వెళ్ళిపోయి ఇక వెళ్ళిపోతా ఉన్నాడు. ఎందుకు? అంతసేపు కొట్టిండు, కానీ గన్ను చూడగానే ఏమైంది? భయం. ఆయనకి ఎంత సామర్థ్యం ఉన్నా ఆయన చేతిలో ఒక గన్ను ఉంటే ఒక క్షణంలో అతని ప్రాణాన్ని తీసేయవచ్చు. కాబట్టి ఆయుధములు అనేవి యుద్ధ వాతావరణంలో చాలా ముఖ్యం, యుద్ధ వాతావరణంలో. అయితే తరువాత వచనంలో మనం చూస్తాం సర్వాంగ కవచము, రక్షణ అనే శిరస్త్రాణము, తర్వాత నీతి అనే, సత్యం అనే దట్టి, అదేవిధంగా వాక్యం అనే ఆత్మ ఖడ్గము, తర్వాత విశ్వాసం అనే డాలు, ఇవన్నీ కూడా ధరించమని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. హల్లెలూయా. నీ ఖడ్గం ఏమై ఉండాలి అంటే వాక్యము. దేవుని వాక్యం ఏంటి అంటే ఆత్మ ఖడ్గం. వింటున్నారా? నీ చేతిలో ఖడ్గము ఏంటి అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం నీ చేతిలో ఉంది అంటే నీ దగ్గర ఏముంది? ఆయుధం ఉంది, ఆయుధదారుడివి నువ్వు. హల్లెలూయా. వాక్యం లేకుంటే నీ చేతిలో ఖాళీ చేతులే. ఖాళీ చేతులతో యుద్ధానికి వెళ్తే ఏమవుతుంది? గెలిచే అవకాశం ఎంత ఉంటుంది చెప్పండి? 100%లో ఉంటుందా? ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము వాక్యమును కలిగి జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆత్మీయ కవచము, దేవుని యొక్క కవచము మన కంటికి కనిపించదు కదా. ఆత్మ ఖడ్గం ఎవరికైనా కనిపిస్తుందా? విశ్వాసం అనే డాల్ నా చేతిలో కనిపిస్తుందా? రక్షణ అనే శిరస్త్రాణం, హెల్మెట్ కనిపిస్తుందా? ఇవన్నీ కూడా ఆత్మీయ రంగములో, ఆత్మ సంబంధమైన పరిస్థితుల్లో ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మిన నువ్వు నేను ఆత్మ సంబంధమైన వారముగా ఉన్నామని గుర్తించాలి. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తివి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వ్యక్తులం మనం.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. తర్వాత వచనం, ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. స్తోత్రం. 2 చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైనవి అనిత్యములు అంటే అర్థం ఏంటి అంటే, దృశ్యము అంటే కనిపించేది, దృశ్యమైనవి అనిత్యములు అంటే కనిపించేవన్నీ కూడా టెంపరరీ. తెలుగులో ఏమంటారు టెంపరరీ అంటే? తాత్కాలికము. హల్లెలూయా. కనిపించేవన్నీ కూడా తాత్కాలికము, కనిపించనివన్నీ కూడా నిత్యము. హల్లెలూయా. నిత్యము ఉండేవి. మనకు కనిపించేవి ఏం కనిపిస్తున్నాయి చెప్పండి? మీకేం కనిపిస్తున్నాయి? ఏం కనిపిస్తున్నాయి? ఏం కనిపించట్లేదమ్మా ఇటు సైడు? ఏంది కొంతమంది అసలు తలలు కూడా ఊతలేవేంది? నిద్రపోతురేమో చూడండి ఒకసారి. కళ్ళు తెరిచి నిద్రపోతారంట కొంతమంది. నిద్ర చేస్తున్న వాళ్ళు తొలగిపోవును గాక. గట్టిగా చెప్పండి, మీ పక్కన వాళ్ళకి నిద్రపోవాలి. నిద్ర చేస్తున్న వాళ్ళు తొలగిపోవును గాక. ఇంకొంచెం గట్టిగా, నిద్ర చేస్తున్న వాళ్ళు తొలగిపోవును గాక. మీకేం కనిపిస్తున్నాయి చెప్పండి? ఫ్యాన్లు, ఇంకా మనుషులు, ఇంకా కర్టెన్స్, చైర్స్. అవి డీజేలు కావమ్మా, ఏ సౌండ్ మార్క్స్లు. హల్లెలూయా. ఇవన్నీ నీకు ఏది కనిపిస్తున్నా అవన్నీ కూడా తాత్కాలికమే. వింటున్నారా? నీ కంటికి కనిపిస్తున్నవన్నీ కూడా క్షేమైనవి అంటే తాత్కాలికమే. నీ కంటికి కనిపిస్తున్న అన్నీ కూడా ఒకరోజు తొలగిపోతాయి. నీకు మనుషులు కనిపిస్తున్నారా? నేను కనిపిస్తున్నానా? నేను కూడా నిత్యం ఉంటానా? ఈ శరీరం నిత్యం ఉండే శరీరం కాదు. ఒక 50 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎంతమంది ఉంటారో మీ వయసుకి 50 యాడ్ చేసుకోండి. ఇక 100 సంవత్సరాలు అయితే మొత్తం ఈడంతా న్యూ క్రౌడ్ ఉంటుంది. మన పిల్లలు, మన పిల్లల పిల్లలు. హల్లెలూయా. కాబట్టి కనిపించేవేవి కూడా నిత్యం ఉండేవి కావు. అయితే నిత్యం ఉండేవి ఏంటో తెలుసా? కనిపించనివి. అందరం చెప్దాం, కనిపించనివి. కనిపించనివి నిత్యము ఉంటాయి, ఇటర్నల్, అక్షయమైనవి. కనిపించనివి ఏంటి అంటే, మనము నమ్మిన దేవుడు ఆత్మస్వరూపి. హల్లెలూయా. దేవుడు కనిపించడు, మన కనుదృష్టికి ఆయన కనిపించడు. ఆయన నిత్యము నిలిచే దేవుడు. హల్లెలూయా. దేవదూతలు కనిపిస్తాయా? అవి కూడా స్పిరిచువల్ బీయింగ్స్. అవి దేవదూతలు కూడా నిత్యము ఉంటా ఉంటారు. హల్లెలూయా. కాబట్టి కనిపించనివి ఈ లోకంలో మనం ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అవి నిత్యములుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన శరీరము తాత్కాలికమే కనిపిస్తుంది, కానీ లోపల ఉన్న ఆత్మ కనిపించట్లేదు. అది నిత్యము నిలుస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ నిత్యము నిలుస్తుంది. చనిపోయిన తర్వాత ఆత్మ శరీరమును విడిచి బయటికి వచ్చిన తర్వాత ఆ ఆత్మ వెళ్తే పరలోకానికి వెళ్తుంది, లేదంటే నిత్య నరకం. ఈ 2 ప్రదేశాల్లో ఏదో ఒక ప్రదేశంలో ఉంటుంది. ఈ లోకంలో కళ్ళు మూసిన వారు దేవుని దగ్గర ఉంటారు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అంటే ఈ లోకంలో ఉన్నది ఏది కూడా మనకు శాశ్వతం కాదు. హల్లెలూయా. కాబట్టి ఆత్మ సంబంధమైన వారంగా ఉంటున్న మనము ఆత్మ సంబంధమైన విషయముల్లో మనం ఆలోచన కలిగి ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదాలు కూడా కంటికి కనిపిస్తాయా? ఆశీర్వాదాలు కనిపించినాయా ఎవరికైనా? కనిపించినాయా? ఎట్లున్నాయి? ఆశీర్వాదాల్లో రకాలు ఉంటాయి. అంటే ఆశీర్వాదం అంటే చాలామంది అనుకునేది ఏంది? డబ్బుల కట్ట వస్తే ఇది ఆశీర్వాదం కనిపిస్తుంది, ఆరోగ్యం. దేవుని ఆశీర్వాదాలు, ఆత్మీయ ఆశీర్వాదాలు ఉన్నాయి చూడండి.
ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఎఫెసీ 1:3. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆమేన్. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. అవి కంటికి కనిపిస్తాయంటే కనిపించవు, కానీ ఆశీర్వాదాలు మన జీవితంలో పనిచేస్తూ ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి ఆత్మ సంబంధమైన దీవెనలు ఉంటా ఉన్నాయి. మనం నమ్మిన దేవుడు ఆత్మస్వరూపి, మనము ఆత్మ సంబంధులం అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన రీతిలో మనం పోరాటం చేయాలి. మనం పోరాడుచున్నది రక్త మాంసములతో కాదని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మనం పోరాడుతున్నది ఎవరితో కాదు? రక్త మాంసములతోటి కాదు. స్తోత్రం. హల్లెలూయా. మనం పోరాడుతున్నది ఎవరితోటి? చీకటి శక్తులు, అంధకార శక్తులు, దురాత్మల సమూహాలతో మన పోటీ. కాబట్టి నువ్వు ఏ రెల్మ్లో, ఏ లెవెల్లో నువ్వు పోటీ చేయాలి అంటే స్పిరిచువల్, ఆత్మీయ రంగంలోనే నువ్వు పోటీ చేయాలి. వింటున్నారా? ఆత్మ సంబంధమైన మనము ఆత్మ సంబంధంగా పోరాటం చేయాలి. ఆత్మ సంబంధంగా పోరాటం చేయాలంటే నీ దగ్గర ఈ లోక సంబంధమైన ఆయుధాలు ఉంటే పని చేయవు. వింటున్నారా? నువ్వు కత్తి తీసుకొని సాతానుకు చూపిస్తే భయపడతాడు అనుకుంటున్నావా? నువ్వు ఎంత పెద్ద AK-47 తీసుకొని చూపించినా భయపడ్డు. ఎందుకు భయపడ్డు? ఆ గన్ను అపవాది మీద పని చేయదు. కానీ దేవుని వాక్యం అనే ఖడ్గమును చేతిలో పట్టుకుంటే అపవాది వణుకుతాడు. హల్లెలూయా. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించి ముందుకు వెళ్ళాలి. ఆత్మ సంబంధమైన యుద్ధం చేసే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. వాక్యమును కలిగి జీవించాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే పోరాటాలు, ఆత్మ సంబంధమైన పోరాటాలు శారీరకంగా పోరాడుతున్నారు. అట్లా పోరాడితే నీకు జయం వస్తుందా? రాదు. ఆత్మ సంబంధమైన పోరాటాలు ఆత్మ సంబంధంగానే పోరాడాలి. హల్లెలూయా. పక్షులకు రాజు ఎవరు చెప్పండి? పక్షిరాజు తెలుసా? ఆ పేర్లోనే ఉంది పక్షిరాజు. ఇంగ్లీష్లో ఏమంటారు? ఈగల్, గద్ద. తెలుసా? గద్దను చూసిరమ్మా? పక్షులలో రాజు అంటుంటారు దాన్ని. జంతువులలో పెద్ద రాజు ఎవరు తెలుసా? హల్లెలూయా. వీటన్నిటికీ రాజు ఎవరు? మనందరికీ రాజు ఎవరు? హల్లెలూయా. అయితే పక్షిరాజు వేటాడుతుంటుంది. పక్షిరాజు గద్ద ఏం చేస్తుంటుంది అంటే వేటాడుతుంటుంది. పక్షిరాజు ఏం చేస్తుందంటే ఒక పాము మీద దాడి చేస్తున్నప్పుడు వెళ్తుంది. పక్షిరాజు ఆ పామును పట్టుకొని ఏం చేస్తుంది తెలుసా? ఆకాశంలోనికి తీసుకెళ్తుంది. స్తోత్రం. హల్లెలూయా. పక్షిరాజు ఆ గద్ద పాముతోటి భూమి మీద పోరాటం చేసింది అనుకో, ఏది గెలుస్తుంది తెలుసా? పామే గెలుస్తుంది. పాము ఒకసారి కాటేసింది అనుకో, ఓ 2 నిమిషాలలో చచ్చిపోతుంది. అందుకే గద్ద భూమి మీద పోరాటం చేయదు. ఏం చేస్తుంది తెలుసా? కాళ్ళతోడు పట్టుకొని ఆకాశంకి ఎగురుతుంది. స్తోత్రం. హల్లెలూయా. ఆకాశంలో పాము దాడి చేయలేదు, దాని యొక్క శక్తిని ఉపయోగించలేదు, అది కాటు వేయలేదు. అందుకే పట్టుకొని ఏలాడుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక ఏం చేస్తాయి తెలుసా? ఎత్తు చాలా పెద్ద ప్లేస్ దగ్గరికి వెళ్ళి కొన్నిసార్లు అది బండ మీద వదిలేస్తుంది. దేన్ని? పాములని. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ పాము అక్కడి నుంచి పడి చనిపోతుంది. అప్పుడు వచ్చి దాన్ని తింటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ భూమి మీద దాడి చేస్తే దానికి అది ఓడిపోతుందని దానికి తెలుసు. ఆకాశంలో అది ఎక్కడైతే దానికి శక్తి ఉందో అక్కడికి దీన్ని తీసుకుపోతుంది. హల్లెలూయా. అదేవిధంగా మనం ఏం చేయాలంటే మన ఆత్మీయ జీవితముల్లో మన పోరాటాలు, అపవాదితో పోరాటం చేస్తున్నప్పుడు ఆ ఆత్మీయ రంగంలోనికి మనం వెళ్ళాలి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన పోరాటం మనం యేసునామములో చేయుదుముగాక. అక్కడికి అపవాదిని పట్టుకొని వెళ్ళినాం అనుకో, విజయం ఎవరికంటే
మనకే. స్తోత్రం, హల్లెలూయా. మన అందరి ఆత్మీయ జీవితంలో మనం అపవాదిని జయించుదుముగాక. పోరాడాలి. కానీ మనుషులకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే కంటి చూపు. నాకు చూస్తేనే, నాకు చూడాలి, నాకు కనిపించాలి, నాకు కనిపిస్తేనే వాస్తవం అనుకుంటుంటాం. అందుకే మోషే దేవునితో సమయం గడపడానికి సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు కింద ఉన్న ప్రజలందరూ ఏం చేశారో తెలుసా? ఒక బంగారు దూడను చేసుకున్నారు. ఎందుకంటే దేవుడు కనిపించట్లేడు, దేవుని సేవకుడు కనిపించట్లేడు, కాబట్టి మనకి కనిపించేది ఏదైనా చేసుకొని దానికి పూజ చేద్దాం, కనిపించే వాటికి పూజ చేసుకుందామనే ఆలోచనలోకి వెళ్ళిపోయారు. అందుకే వాళ్ళ జీవితంలో పలు ఇబ్బందులు తీసుకొచ్చుకున్నారు. హల్లెలూయా. మనం ఆత్మ సంబంధమైన వారంగా మనం ఉన్నామని గుర్తుంచుకోవాలి. దాన్ని బట్టి మనం ముందుకు సాగాలి. హల్లెలూయా. నువ్వు ఆత్మ సంబంధంగా జీవిస్తున్నావు అని అడగండి మీ పక్కన వాళ్ళని. అయితే ఆత్మ ఖడ్గం ఉండాలని చెప్పండి. ఉందా? చూపించండి అని అడగండి. ఉందా? చూపించండి అన్న. ఏది ఖడ్గం ఉందన్నావు కదా, చూపివాను. ఇది కనిపించదని చెప్పండి. కొంతమందికి ఇక కనిపించదు కదా, లేకున్నా పర్వాలేదు, నా కాడ ఉంది కానీ నీకు కనిపించదు. నీ పక్కన వాళ్ళకి ఏదో చెప్పొచ్చు కానీ అపవాదికి ఇలాంటి చెల్లవు. నీ జీవితంలో వాక్యం ఉంటే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం నీ జీవితంలో పనిచేస్తుంటే అపవాదికి ఓటమి వస్తుంటుంది. ఈరోజు మందిరానికి వచ్చిన వాక్యాన్ని వింటుంటే అపవాదికి ఓటమి కలుగుతా తెలుసా? నువ్వు కూర్చొని వినడం చేస్తే కూడా అపవాది భయపడుతుంటాడు. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, వచ్చి మందిరంలో వాక్యాన్ని విను. ఎవరికి భయమో తెలుసా? అపవాదికి. ఎందుకో తెలుసా? వాక్యము నీ జీవితంలో పనిచేయడం ప్రారంభిస్తే అపవాది తంత్రాలు చెల్లవు, నా ప్రయోగాలు, నా పన్నాగాలు చెల్లవని అపవాదికి తెలుసు. కాబట్టి నీ వాక్య జీవితాన్ని బలహీనపరుస్తూ ఉంటాడు. అపవాది అదే చేసేది. అందుకే వాక్యం టైంలో చాలా శ్రద్ధగా ఉండాలి, వాక్యమును బహు జాగ్రత్తగా వినాలి. వాక్యము నీ జీవితంలో కార్యాలు జరిగిస్తుంటుంది. హల్లెలూయా. దేవుని వాక్యం వింటున్నప్పుడు నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. వాక్యం వింటుండగా నా జీవితంలో కార్యం జరిగిందన్నవారు 2 చేతులు ఎత్తి హల్లెలూయా. దేవుడు కార్యాలు జరిగిస్తాడు. వాక్యమును వినే స్థితిలో ఉండాలి. వాక్యమును వినాలి, వాక్యాన్ని తినాలి. ఏం చేయాలి? వాక్యాన్ని తినాలి. వింటున్నారా? శారీరకంగా ఆహారము తింటావు కదా, ఆత్మీయ ఆహారం ఏంటి? దేవుని వాక్యం. దాన్ని కూడా తినాలి. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నీ జీవితంలో అది కార్యం జరిగిస్తుంది. నీ జీవితం బలపడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితం, ఆత్మీయ జీవితం బలపడుతుంది. నీ శరీరంలో వెంటనే మార్పు ఉండకపోవచ్చు కానీ నీ ఆత్మీయ జీవితం బలపడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యము 2 అంచులు గల ఖడ్గము. అది నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యమును వినాలి. దేవుని వాక్యమును వింటుంటే మన జీవితంలో గొప్ప కార్యములు జరుగుతాయి. స్తోత్రం, హల్లెలూయా. వింటుంటే కార్యాలు జరుగుతాయా? వింటుంటే కార్యాలు జరుగుతాయా? చెప్పండి. వింటుంటే కార్యాలు జరుగుతాయా? దేవుని వాక్యంలో మనం చూస్తాం, ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచెను. హీ సెంట్ హిస్ వర్డ్ అండ్ హీల్డ్ దెమ్. ఆయన తన వాక్కును పంపించి వాళ్ళని స్వస్థపరిచాడు. దేవుని వాక్యం వింటుంటే నీ జీవితంలో ఉన్న రోగాలు తొలగిపోతాయి యేసు నామములో. నీ జీవితంలో ఉన్న బలహీనతలు తొలగిపోతాయి యేసు నామములో. వాక్యాన్ని వింటుంటేనే జరుగుతాయి. మనం అనుకుంటా విని ఇంకేమైనా చేయాలేమో, ఏమైనా ప్రాసెస్ ఉంటుందేమో. కాదు, కొందరి జీవితంలో వింటుంటేనే స్వస్థతలు కలుగుతుంటాయి. స్తోత్రం, హల్లెలూయా. అందుకే శతాధిపతి వచ్చి యేసు ప్రభుత్వుడు అంటాడు, అయ్యా మాట మాత్రం సెలవయ్యా, నా సేవకుడు స్వస్థపడతాడు. నువ్వు మాట పలుకు ప్రభువా, నా జీవితంలో కార్యం జరుగుతుంది. దేవుని వాక్యం వింటుంటే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి.
అందుకే అపవాది చెవులు మూసేస్తాడు. మూతపడ్డ చెవులు ఏసునామములో తెరవబడును గాక. మీ పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, మూతపడ్డ నీ చెవులు ఏసునామములో తెరవబడును గాక. చెప్పండి చెప్పండి చెప్పండి. ఇంకా తెరిచి బాగానే వాళ్ళకి తెరుచుకొని ఉంటే ఇంకా ఎక్కువగా వినున్నట్లుగా తెరవబడును గాక. మళ్ళొకసారి ఇవ్వండి అమ్మా, ఇంకొక సైడ్ వాళ్ళకి ఇవ్వండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి. నేను చూడడానికి సంతోషంగా ఉందని చెప్పండి. నీ చెవులు ఏసునామములో తెరవబడును గాక. ఏం చెప్తలేరు ఏంది? ముందు నీ నోరు తెరవబడును గాక. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మన జీవితంలో పనిచేస్తూ ఉంటుంది. దేవుని వాక్యం మన జీవితంలో పనిచేస్తుంది. ఒకసారి యేసు ప్రభువు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో జరిగిన విషయం ఏంటంటే, అక్కడ ఒక మేడి చెట్టు ఉంటుంది. మేడి చెట్టేనా? మేడి చెట్టే. మేడి చెట్టును యేసుప్రభు ఏం చేస్తాడు తెలుసా? మేడి చెట్టేనా? కాదు, అంజూరపు చెట్టు, ఫిగ్ ట్రీ. అంజూరపు చెట్టును చూసినప్పుడు అది ఆకులు మంచిగా ఉంటాయి, కానీ పండ్లు ఉండవు. వింటున్నారా? ఆకులు మంచిగా పచ్చగా ఉన్నాయి, కానీ ఎవరైనా చెట్టు పెట్టే దేనికోసం చెప్పు? ఆకుల కోసమా? ఆకులు వండుకొని తింటరా? ఆకులు తెంపుకొని తింటరా? కొందరు తింటారులే ఆకులు కూడా. కొన్ని తినేవి కూడా ఉంటాయిలే, కొన్ని తినేవి లేకున్నా కానీ తింటారు. కొంతమంది ఏ పడతాయి తింటుంటారు. తినగ వేము తిన్నారా? వేపాకు తిన్నారా? ఎంతమంది తిన్నారు వేపాకు? ఇంతవరకు మీరు వేపాకే తినలేదా? ఆకే తినలేదా? ఓరే ఇదేంది? వేప పుల్లలతో పలదోమిరా అది చేసిరు, కానీ వేప ఆకులు తిన్నారు. కొంతమంది తిన్నారు. చిన్నప్పుడు ఇది ఉండే, ఇది పోయం ఉండే, వేమన్నా తినగ వేము తీయగుండా అనేది నేను చదువుకొని ఇంటికి పోయి తినేది నేను. అంటే దాని అర్థం ఏందో తెలుసా? తినగ వేము తీయగా ఉంటుంది. అంటే రోజు తింటా ఉంటే వేపాకు కొన్ని రోజులకి ఏమవుతుంది అంటే తీయగా అవుతుంది. అవుతుందా కాదా? మీకట తెలుసు అవుతుంది అంటారు, కానీ మీరు తినలేగా. నేను తిన్నా కాబట్టి చెప్తున్నా, తీయగా అవుతుంది. హల్లెలూయా. అంటే రోజు ఆ చేదు తినేసి నీకు చేదు అనిపించదు. కొత్తగా తిన్నోళ్ళకి ఏంటంటే చేదుగా అనిపిస్తుంది. హల్లెలూయా. అయితే యేసు ప్రభు ఒక అంజూరపు చెట్టును చూసినప్పుడు దానికి ఆకులు మాత్రం పచ్చగా ఉన్నాయి, అంజూరపు కాయలు లేవు, పండ్లు లేవు. కొంతమంది జీవితాలు ఇట్లనే, పైకి చూడడానికి మాత్రం భలే ఉంటాయి, లోపల మాత్రం పూత లేదు, పండ్లు లేవు. మనం అందరం ఫలించే స్థితిలో యేసునామములో ఉందుముగాక. అప్పుడు ఆ ఫలించని అంజూరపు చెట్టును యేసుప్రభు ఏం చేశాడు తెలుసా? చూచి శపించాడు. నువ్వేళ్లతోటి నువ్వు అక్కడ ఏమని ఉంటుంది చూడండి, ఎవరైనా తీయగలిగిన వారు తీసి మత్తయి సువార్త 21 నుంచి చూడండి. మత్తయి 21:19. ఇంకొకరు మార్కు సువార్త 11:12 నుంచి. ఏమనుంది? యేసుప్రభు ఏమన్నాడు? త్రోవ పక్కన ఉన్న అంజూరపు చెట్టును చూచి ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పిండు. ఎవరు? యేసయ్య చెప్పిండు. ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువుగాక అని శపించిండు అంజూరపు చెట్టుని. శపించిన తర్వాత ఏమైందో తెలుసా? మత్తయి సువార్తలు చదవండి. తక్షణమే ఆ చెట్టు ఎండిపోయాను. తర్వాత మత్తయి సువార్తలు చూడండి, పేతురు పలికిన మాటలు ఉంటాయి. చదవండి. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు
వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచెను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. హల్లెలూయా. గట్టి కొట్టాలి, గట్టి కొట్టాలి. ఒకరోజు యేసుప్రభు వెళ్ళుకుంటూ అంజూరపు చెట్టును శపించాడు. నెక్స్ట్ రోజు అదే మార్గంలో వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఆ చెట్టును చూస్తే ఏమైందో తెలుసా? అది ఎండిపోయిందంట. మామూలు ఎండిపోవడం కాదు. ఎక్కడి నుంచి ఎండిపోయిందంటే వేళ్ళ నుండి ఎండిపోయిందంట. హల్లెలూయా. వేళ్ళ నుండి ఎండిపోయింది అది. ఒక చెట్టు నరకగానే వెంటనే ఎండిపోద్ది తెలుసా? ఒక రెండు మూడు రోజులు ఆకులు కొంచెం వాడిపోతాయి, కానీ దాంట్లో జీవం ఉంటుంది, ఇంకా లోపల తేమ కూడా ఉంటుంది. ఏరు నుంచి వెంటనే ఎండిపోవు. కానీ యేసు ప్రభు పలికినప్పుడు నెక్స్ట్ రోజుకి ఏమైందో తెలుసా? ఏరుల నుండి అది ఎండిపోయిందంట. స్తోత్రం, హల్లెలూయా. అంటే కింద నుంచి దానికి ఏదైతే ప్రామాణికమో కింద నుంచి వేర్లే ముఖ్యం. కొన్నిసార్లు చెట్టు నరికేసినా కానీ ఏమైందంటే మళ్ళీ చెట్టు వలుస్తుంది. వేర్లను తొలగించినాం అనుకో చెట్టు మళ్ళీ వస్తుందా? వేర్లు ఎండిపోయినాయి అంట. వేర్లు ఎండిపోతే ఇక బ్రతకదు చెట్టు. వేర్లలో ప్రాణం ఉన్నప్పుడు అది మళ్ళీ బ్రతికే అవకాశం ఉంటుంది, కానీ వేర్లతో సహా ఎండిపోయిందంట. స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యం నేను ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే యేసు ప్రభు పలికిన మాటకు అంత శక్తి ఉంది. ఒక రోజులో ఒక చెట్టు, ఒక పెద్ద చెట్టు, అంజూరపు చెట్టు పూర్తిగా వేళ్లతో సహితము ఎండిపోవడం అనేది గొప్ప విషయమా కాదా? గొప్ప విషయం అన్నవారు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఎంతో గొప్ప విషయం. అంటే వెంటనే తక్షణమే అది ఎండిపోవడం స్టార్ట్ అయింది, కానీ వేర్లతోటి ఎండిపోవడానికి ఒక రోజు పట్టింది. వింటున్నారా? అంటే దేవుడు పలికినప్పుడు కొన్నిసార్లు నీ స్వస్థత ప్రారంభమవుతుంది. ప్రారంభమైన తర్వాత అది నీ జీవితంలో జరగడానికి కొంత టైం స్పాన్ అనేది, కొంత సమయం అనేది పట్టే అవకాశం ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. నెక్స్ట్ రోజుకి ఆ చెట్టు మొత్తం ఎండిపోయింది. దేవుని మాటలో అంత శక్తి ఉంది, మనం అది గమనించాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం నీ జీవిత పరిస్థితిని మార్చగలుగుతుంది అని నువ్వు నమ్మాలి. ఎలాంటి స్థితిలో నుంచైనా దేవుడు నిన్ను బాగు చేయగలుగుతాడని నమ్మాలి. కొంతమంది కొన్ని రోగాలు రాగానే భయం అయిపోతూ ఉంటుంది కదా. ఏం ఇప్పుడంతా ఏం సీజన్ నడుస్తుంది చెప్పండి? సర్ది జ్వరాల సీజన్, ఇది దోమల సీజను, ఇంకా సమ్మర్ సీజను, మామిడికాయల సీజను, ఇంకా రకరకాలు ఉన్నాయి సీజన్స్. అయితే నీ జీవితంలో ఏదైనా సమస్య ఎదుర్కొంటున్నప్పుడు నువ్వేం నమ్మాలి అంటే దేవుని మాట శక్తి కలిగిందని నువ్వు నమ్మాలి. వింటున్నారా? డాక్టర్ దగ్గరికి వెళ్ళినావు, నీ ఏమైనా స్కానింగ్ చేసినాడు. స్కానింగ్ చేసి నీ శరీరంలో పలానా ఏముందని చెప్పిండు అనుకుందాం. చెప్పండి ఉదాహరణకి. కొంచెం పెద్దది. క్యాన్సర్ ఎట్లా స్టార్ట్ అవుతుంది తెలుసా? ఎట్లా స్టార్ట్ అవుతుంది? ఒక సెల్స్ నుంచే అది అభివృద్ధి చెంది ఒక ట్యూమర్ లాగా, ఒక గడ్డలాగా మారిపోతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తొలగించగలుగుతాడని నువ్వు నమ్మాలి. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని వైపుకు చూడగలగాలి. దేవుడు బాగు చేస్తాడని నమ్మాలి. ఎందుకో తెలుసా? నీకు కనిపిస్తున్న క్యాన్సరు నీకు అది కనిపిస్తుంది అంటే అది తాత్కాలికం. హల్లెలూయా. కనిపించేవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. దేవుని మాటలు మాత్రము స్థిరంగా నిలుస్తాయి. స్తోత్రం, హల్లెలూయా. నీ శరీరంలో ఎలాంటి బలహీనత ఉన్నా నువ్వేం నమ్మాలి అంటే దేవుడు నన్ను స్వస్థపరచగలుగుతాడని నువ్వు నమ్మగలగాలి. నువ్వు నమ్మితే నీ జీవితంలో కార్యాలు జరుగుతుంటాయి. దేవుడు నన్ను బాగు చేస్తాడు, నా బలహీనత నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడని నువ్వు నమ్మాలి. అప్పుడు నీ జీవితంలో కార్యం జరుగుతుంది. స్తోత్రం, హల్లెలూయా.
నీ నమ్మకమును బట్టి నీ జీవితంలో కార్యం జరుగుతుంది. రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి నమ్మింది. ఆ యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును నేను ముట్టుకుంటే నాకు స్వస్థత వస్తుందని నమ్మింది. వచ్చిందా? రాలేదా? శతాధిపతి వచ్చాడు, అయ్యా నా సేవకునికి బాలేదు ప్రభువా, నువ్వు మాట సెలవిస్తే బాగుపడతాడని. బాగుపడ్డా? ఇలాంటివి ఎన్నో అద్భుతాలు. నువ్వు విశ్వాసము దేవుని మాటల మీద ఉంచాలి. హల్లెలూయా. అపవాది వచ్చి అంటుంటాడు, నువ్వు బ్రతకవు, నీ పరిస్థితి మారదు, నీ కష్టం మారదు, ఇగో కనిపిస్తలేదా, నీ రోగం కనిపిస్తలేదా, నీ ఇబ్బంది కనిపిస్తలేదా, నీ బలహీనత కనిపిస్తలేదా? అప్పుడు నువ్వు అనాలి, కనిపించేవన్నీ కూడా తాత్కాలికం. దేవుని వాక్యము స్థిరమైనది, దేవుని వాక్యము శాశ్వత కాలం నిలిచేది. కాబట్టి నేను దేవుని వాక్యం మీద నా కనుదృష్టి ఉంచుతా. హల్లెలూయా. ఈ లోకం చూపించే వాటి మీద నేను నమ్మకం ఉంచాను, కానీ దేవుడు చెప్పే వాటిని నేను నమ్ముతాను. స్తోత్రం. హల్లెలూయా. అది నువ్వు నమ్మగలగాలి. అప్పుడు నీ జీవితంలో కార్యము జరగడము నువ్వు చూస్తావు. మనందరి జీవితంలో దేవుని కార్యములు యేసు నామములో జరుగునుగాక. దేవుని వాక్యం వింటున్నప్పుడు, దేవుని వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు నీ జీవితంలో స్వస్థతలు, విడుదలను ఎక్స్పెక్ట్ చేయండి. దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించబోతా ఉన్నాడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం చూడండి. కీర్తనలు 23:1. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి. దేవుడు మనకు కాపరిగా ఉన్నాడు కదా. దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు అన్న వాళ్ళు గట్టిగా చెప్తాం హల్లెలూయా. దేవుడు మనకు కాపరిగా ఉన్నాడు. మనము దేవునికి ఏమై ఉన్నాం చెప్పండి? మనం అందరం దేవుని గొర్రెలం, దేవుడు నడిపించే గొర్రెలంగా ఉంటా ఉన్నాం. మన కాపరి మంచి కాపరి. మన కాపరి ఎలాంటి కాపరి అంటే, ఒక గొర్రె కోసము ఆయన ప్రాణము పెట్టునంతగా ప్రేమించిన దేవుడు. హల్లెలూయా. అయితే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. తర్వాత వచ్చిన మనం చూస్తే, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. గొర్రెలకుండే ప్రధానమైన పని ఏంటో చెప్పండి? తినడము, తాగడము, అంతే కదా. కాపరిని వెంబడించడం, అంతేనా? వాటికి ఏమైనా ఇంకా డ్యూటీలు ఉన్నాయా? పొద్దున్నే ఆఫీస్కి పోవాలి, లాగిన్ అవ్వాలి, మళ్ళీ టైంకి ఇంటికి రావాలి, కుటుంబంలో ఇంట్లో అందరిని చూసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయా? వాటి పని ఏంది? కడుపు నిండా తినాలి. మన పని ఏంది మరి? ఈ లోక సంబంధంగా చాలా పనులు ఉన్నాయిలే, కానీ ఆత్మ సంబంధంగా మన పని ఏంటి అంటే, ప్రాముఖ్యమైన పని ఏంటి అంటే, ఆత్మీయ ఆహారాన్ని తినాలి. స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయ ఆహారాన్ని తింటున్నప్పుడు నీ ఆత్మీయ జీవితంలో బలం వస్తుంది. ఆత్మీయ ఆహారం ఏంటి చెప్పండి? దేవుని వాక్యము. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. యేసు ప్రభు ఏ ప్రాంతంలో, ఏ గ్రామంలో జన్మించాడు చెప్పండి? బెత్లెహేం అనే ఊరిలో జన్మించాడు కదా, అవునా? అంతేనా? బెత్లెహేం అన్నవాళ్ళు. హల్లెలూయా. బెత్లెహేములో యేసు ప్రభు జన్మించాడు. బెత్లెహేం నాకు అర్థం ఏంటి చెప్పండి? బెత్ అంటే ఏంటి అంటే గృహము, ఇల్లు. బెత్లెహేం లెహేం అంటే ఏంటి అంటే రొట్టెలు, ఏంటి? బ్రెడ్. బెత్లెహేం అంటే ఏంటంటే రొట్టెల గృహము. వింటున్నారా? హౌస్ ఆఫ్ బ్రెడ్. అయితే బెత్లెహేము రొట్టెల గృహము నుండి జీవాహారమైన యేసయ్య మన కొరకు వచ్చాడు. హల్లెలూయా. అంటే రొట్టెల గృహం అంటే సమృద్ధి. ఆ ప్రదేశం నుండి మన ఆత్మీయ ఆహారముగా యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. బెత్లెహేం, బెత్ అంటే గృహము, లెహేం అంటే ఏంటంటే రొట్టెలు. అదే పదానికి కొంచెము కొన్ని హిబ్రూ గ్రీక్లో కొన్ని డాట్స్ అవి ఉంటుంటాయి. కొంచెం మారిస్తే దాని పదం ఏమవుతుందంటే లెహేం అనే పదానికి అర్థం ఇంకొకటి ఏంటి అంటే పోరాడుట. ఏంటి? పోరాడుట.
అంటే నువ్వు జీవాహారం దేవుని వాక్యాన్ని తింటుంటే నువ్వు పోరాడుతున్నట్టే. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మందిరానికి వచ్చి నీ పనులు పక్కన పెట్టేసి దేవుని మందిరమునకు వచ్చి హాజరయ్యి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యాన్ని వింటున్నావు అంటే నువ్వు పోరాటం చేస్తున్నావు. స్తోత్రం, హల్లెలూయా. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నేను కూర్చొని కూడా పోరాటం చేస్తా. హల్లెలూయా. ఎట్లా చేస్తున్నావు పోరాటం? నిద్ర పోరాటాలు కాదు. కొంతమంది నిద్రపోతారు, ఇది పోరాటం. అదిగా ఆ పోరాటాలు కాదు. కూర్చొని పోరాటం చేయడం అంటే ఏం పోరాటం? వాక్యాన్ని వినడం. కూర్చొని నిద్రపోతున్నావు అంటే నువ్వేం పోరాటం చేస్తున్నావు? ఇంకేం పోరాటం ఉంది? హ్యాపీ. ఈడ కూర్చుంటారు, ఈ దేవరకొండ అంతా తిరుగుతుంటారు. కొంతమంది నిద్ర కూడా అవసరం లేదు, ఒక రకమైన ఎక్స్ప్రెషన్ పెట్టేసి అది కాన్స్టాంట్గా పెడతారు. ఇక ఆ ఎక్స్ప్రెషన్ ఏమంటారు, లాక్ చేసి పెడతారు. ఇక పెట్టేసి ఎక్కడెక్కడ తిరుగుతుంటారు? ఎక్కడికి పోతారు చెప్పండి ముందు? బస్ స్టాండ్కి పోతారు. బస్ స్టాండ్ నుంచి ఇంకేడికి పోతారు? బస్ ఎక్కి హైదరాబాద్ కూడా పోతారు. కొంతమంది అంత దూరం వద్దు, ఇక్కడి నుంచి ఇంటికి పోతారు. ఈయనే ఉంటారు, బాడీ ఈయనే ఉంది, మనసు ఏడుంది? ఇంటికాడుంది. ఇంటికాడికి పోయి వండుకున్నది ఈ నుంచే తింటుంటారు వాళ్ళు. ఇది మంచిది కదా, ఆడ ఆహారం అయిపోదు. అది మంచిది కాదనుకుంటే నీకు ఇబ్బందే. అపవాదికి కావాల్సింది ఇదే. కొంచెంసేపు అట్టే అది ఆలోచించు, ఇది ఆలోచించు, వాళ్ళ గురించి ఆలోచించు. వాళ్ళు నీ గురించి ఆలోచిస్తున్నారేమో, నువ్వు ఆలోచించు. వాళ్ళు మర్చిపోయినరేమో, ఆలోచించు. సాయంత్రం పనులు ఆలోచించు, రేపు పొద్దుగాల పనులు ఆలోచించు. అన్నీ చించుడే. ఈడ కూర్చొని ఏం చించరు. ఈడ అసలు చించాల్సింది ఏంది? దేవుని వాక్యంలో నువ్వు చేయాల్సింది చేయకుండా వేరేవన్నీ చించుకుంటా కూర్చుంటే ప్రయోజనము లేదు. ఆ చించుడు వేస్తున్నావు తొలగిపోను గాక. దేవుని వాక్యమును శ్రద్ధగా వినే స్థితిలో వేస్తున్నాములో నీ జీవితం ఉండును గాక. మందిరానికి వచ్చి నువ్వు వాక్యం వినకుండా, వాక్యం నుండి ఏమి తెలుసుకోకుండా వెళ్ళావు అంటే ఇక నీ ఆత్మీయ జీవితం ఎట్లా ఎదుగుతుందో నాకు నమ్మకం తక్కువే. ఇంకా మీరేమన్నా మీకు నమ్మకం ఉంటే ప్రార్థన చేసుకోండి. ఒక రెస్టారెంట్కి వెళ్ళి నువ్వు హ్యాపీగా అన్ని వంటకాలు, చికెన్ బిర్యానీ ఎంత ఉంటుంది ప్లేటు? 120, 150. మటన్ బిర్యానీ ఎంత ఉంది? మనం అందరము వేస్తున్నాములో మటన్ బిర్యానీ తినే స్థితిలో వేస్తున్నాములో ఉందంగాక. హోటల్కి పోతే రేట్లు చూసే కాలం వేస్తున్నాములో తొలగిపోనుగాక. సంతోషంగా ఇష్టమైన ఆహారం తినే స్థితిలో మన ఆర్థిక పరిస్థితులు ఉండునుగాక. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? ముందు ఆర్డర్ చెప్పాం, మనం ఏం చేస్తాం? అసలు ఏది ఉంది, ఎంత ఉంది. కొంతమంది మోసం కూడా చేస్తారు. మనం ఏదో కూర్చొని అది ఇది తెమ్మని చెప్పిన తర్వాత అది తెచ్చి ఇది తెచ్చి బిల్లు ఇంత అయింది అన్నాడు అనుకో, అట్లా అన్నా కానీ కట్టే స్థితిలో వేస్తున్నాము నీ జీవితం ఉండునుగాక. అయితే రెస్టారెంట్కి వెళ్ళి నువ్వు చికెన్ బిర్యానీ ఎంత, అదెంత, ఇదెంత, కొంచెంసేపు వాసన గాలి పీల్చుకొని అబ్బా చికెన్ భలే వస్తుందిరా వాసన అనుకొని ఇంటికి పోతే కడుపు నిండుతుందా? నువ్వేం చేయాలి? నీకు బలం రావాలంటే డబ్బులు తీసుకోవాలి, ఇవ్వాలి, కొనుక్కొని తినాలి. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చి నువ్వు ఉట్టిగానే వచ్చి టైంపాస్ చేసి వెళ్తే నీ జీవితంలో ఏమైనా జరుగుతుందా? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినేవారి జీవితంలో కార్యాలు జరుగుతాయి. నిద్రపోయే వారి జీవితంలో కార్యాలు జరగవు. వింటున్నారా? ఎవరి జీవితంలో జరుగుతాయి? వినేవారి జీవితంలో జరుగుతాయి. ఎవరి జీవితంలో జరగవు చెప్పాలి? వినని వారి జీవితంలో. వినకపోవడానికి కారణాలు ఉంటుంటాయి. వాటిలలో ప్రాముఖ్యమైన కారణాలు ఏంటో చెప్పండి. నిద్ర. ఇంకా నిద్రాభారంతో ఒక ఆయన మిద్ద నుంచి కింద పడి చచ్చిపోడు బైబిల్లో. అట్లా ఆత్మీయ జీవితాలు చచ్చిపోతుంటాయి. ఇంకా ఆలోచనలు ఇక్కడనే మైండ్, బాడీ ప్రెజెంట్, మైండ్ యాబ్సెంట్. మా స్కూల్లో ఇట్లనే అంటుండేది సార్లు. అదొక ఊత పదం చాలామందికి. అరే ఏంద్రా ఇక్కడనే ఉన్నావు, అప్పుడు వస్తుంది, ఇక్కడికి వస్తుంది మనసు ఎమ్మటే.
గట్టిగా ఏదైనా మాట్లాడంగానే అప్పుడు ఇంటికాడిని చురుక్కొని వస్తుంది మనసు. లేదంటే ఇంటికి పోయినాక ఏం ఆడదామా, ఏం చూద్దామా, ఏం డౌన్లోడ్, కొంతమంది డౌన్లోడ్ చేసుకొని వస్తారు. ఏంటి, కొన్ని సీరియళ్ళు, కొన్ని డౌన్లోడ్ ఉంటాయి. ఇంటికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నా కదా, ఆడ వైఫై వచ్చింది, వైఫైలు అన్నీ డౌన్లోడ్ చేసుకుని ఇంటికి పోయి వాటి మీద ఆలోచన ఉంటుంది. కానీ దేవుని మందిరంలో ఉన్నప్పుడు నీ ఆలోచన సరిగ్గా లేకుంటే ప్రయోజనం లేదు. మన మందిరంలో అనేకులు వాక్యాన్ని వినేవారు ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యాన్ని వినలేని స్థితిలో ఉన్న వారికి యేసు నామములో మార్పు కలుగును గాక. వాక్యం వింటుంటే నీ జీవితంలో కార్యం జరుగుతుంది. వింటున్నారా? స్వస్థతలు, విడుదలలు రావాలంటే నువ్వేం చేయాలి? వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని విన్న తర్వాత, ఇప్పుడు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు అని చదివాం కదా. చదివిన తర్వాత కిందకి వెళ్తే, నా శత్రువుల ఎదుట ఆయన నాకు భోజనము సిద్ధపరచుచున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నీ శత్రువుల ఎదుట దేవుడు నీకేం సిద్ధపరుస్తున్నాడు? భోజనం. అంటే నీ శత్రువుల ఎదుటే. అంటే నీ శరీరంలో కొన్నిసార్లు రోగాలు శత్రువులు అయి ఉండొచ్చు, కానీ ఆ రోగం ఉన్న స్థితిలోనే దేవుడు నిన్ను వాడుకోబోతా ఉన్నాడు. నమ్మినవారు గట్టికి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవుడు నీ జీవితం వాడుకోబోతా ఉన్నాడు. నీ జీవితంలో ఏదైతే జరగదనుకున్నావో అది జరిగించి చూపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఏ రోగములు, ఏ బలహీనతలు, ఏ శత్రువులు అయితే నీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ శత్రువుల ఎదుటే నీకు భోజనం దేవుడు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యములు జరిగించగలిగిన దేవుడు. నువ్వేం చేయాలంటే వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని వినాలి. వింటున్నారా? ఏం చేయాలి? వాక్యాన్ని వినే స్థితిలో మనమందరం యేసు నామములో ఉందము గాక. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. తిమోతి మొదటి పత్రిక 6:12. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. పోరాడాలి. ఏం చేయాలి? ఇంగ్లీష్లో అయితే ఏముందంటే గుడ్ ఫైట్. మంచి పోరాడాలి. ఫైట్ ద గుడ్ ఫైట్. మంచి పోరాటం పోరాడాలని చెప్పండి మీ పక్కన వాళ్ళకి. నువ్వు మంచి పోరాటం పోరాడాలని చెప్పిరా? ఎన్కోలు చెప్తలేనట్టుర్రు. ఒకసారి మంచి పోరాటం పోరాడాలని మీ పక్కన వాళ్ళకి చెప్పండి. ఇంకొక సైడ్ ఇంకొక వాళ్ళకి చెప్పండి, మంచి పోరాటం పోరాడాలి. ఓకేనా? పోరాడతారంటనా? ఈ మంచి పోరాటం ఎట్లా పోరాడాలి మరి? నేను నా పక్కింటోళ్ళ మీద పోరాడతాయి గారు. ఇంకెవరి మీద పోరాడతా? ఇంట్లో వాళ్ళ మీద మంచి పోరాటం ఉంటుంది నాది. ఇంకెవరి మీద ఉంటుంది పోరాటం? ఎవరి మీద ఉంటుంది చెప్పండి పోరాటాలు? అసలు ఎవరు పోరాటాలే తెలియనట్టున్నారు. చర్చి బయటికి వెళ్తే వాళ్ళ పోరాటాలు తెలుస్తాయి. నేను కొన్నిసార్లు చూసి పరేషాన్ అవుతుంటా, అమ్మ వీళ్ళు ఇంత పోరాడతారా అని. కొంచెం సంతోషం కూడా, అంటే ఇట్లా పోరాడుతారు అంటే దేవుని గురు కూడా పోరాడతారు బలపడితే అని, అదొక సంతోషం. హల్లెలూయా. పోరాడతారు, భర్త మీద పోరాడతారు కాదు, అది అందరూ పోరాటలేనా? కొంతమంది భార్యల మీద పోరాడతారు, బయట ఎవరిని ఏమనరు. ఎందుకంటే బయట అంటే ఏం చేస్తారు వాళ్ళు? ఆడ దెబ్బలు పడతాయి. అగో చూడు అమ్మ చెప్తుంది, ఆడ కొడతారు కాబట్టి ఆడ పౌరుషాలు ఉండవు. పౌరుషం ఎక్కడ రావాలి? ఇంట్లోకి వచ్చి భార్య మీద పౌరుషం. ఇంక భార్యలు కూడా సర్లే, బయటికి పోతే ఈయన మాట ఎవరు వినరు, ఈయనకి ఎవరు భయపడరు, నేనన్నా భయపడ్డట్టు చేస్తే. కొంతమంది భార్యలు భయపడరు. నేను చూసిన, ఒరే వీళ్ళు కొడుతున్నా కానీ వీళ్ళకి భయమే ఉండదు. అంటే ఎక్స్పీరియన్స్ని బట్టి మాటలకి భయం ఉండదు, లోపల చలనం ఉండదు. ఏం చేస్తాడు ఈయన? మా అంటే 2 కొడతాడు. జాగ్రత్తగా ఉండండి. ఈ రోజులలో భర్తలు కూడా
లోకంలో చూస్తూనే ఉన్నాం. భర్తల కంటే భార్యలే డేంజర్గా ఉన్నారు. కొడితే కొట్టు కొట్టు, నువ్వు నైట్కి అన్నం తింటావుగా తెలుసుగా, అప్పుడు చెప్తా. రోజు నా చేతితోటి అన్నం వండేది. ఈరోజు కొడితే కొట్టినవు. రీసెంట్గా ఒక ఆమె ఇట్నే చేసిందంట. టీవీ ఛానల్ మారవకుంటే భర్తను చంపిందంట. పొడిచి పొడిచి చంపిందంట. 7 సార్లు పొడిచిందో మరి ఎన్నిసార్లు కానీ పొడిచి 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 చంపిందంట. ఎందుకంటే కారణం ఏం తెలుసా? టీవీ ఛానల్ మారవలేదని అంట. ఇట్ట కచ్చలు పట్టుకునేటోళ్ళు ఉన్నారు, జాగ్రత్త అమ్మా. దేవుని బిడ్డలమైన మనం అలాంటి కచ్చలు వేస్తున్నాము, తొలగిపోవును గాక. ఇట్ట కచ్చలు పట్టవద్దు. దేవుని నమ్మిన వాళ్ళు, దేవుని నమ్మిన వాళ్ళు క్షమించాలి, భరించాలి, సహించాలి, దీర్ఘశాంతం వహించాలి. హల్లెలూయా. లోకంలో ఇట్లనే తయారైనరు. టీవీ ఛానల్ మారవకుంటే భర్తను చంపేసిందంట. ఇక రోజు టీవీ చూసుకుంటుందేమో. ఏడా అది జైల్లో ఉంటాయి టీవీలు ఉంటాయి తెలుసా? మాకేం తెలుసు అయ్యగారు, నాకు తెలుసు, నన్ను అడగండి. టీవీలు ఉంటాయి. ఒకసారి మేము ఒక నల్గొండ జైలుకి అక్కడ దేవుని ప్రేమను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని టీవీస్ కూడా టీవీ చూపిస్తుంటారు. అట్లనే టీవీస్ స్పాన్సర్ చేసి కొన్ని టీవీసు, క్యారమ్ బోర్డులు, చెస్సులు ఇవన్నీ వాళ్ళు ఇక కొంచెం టైంపాస్కి వాళ్ళు యూజ్ చేసుకుంటుంటారు. అంటే ఇక జైల్లో నాకు ఈ సినిమా కావాలి, ఆ సినిమా కావాలి అట్టు ఉండదు. వాడంతా కరుడు కట్టిన ఎవరు ఏం చేసి వచ్చిండో తెలియదు, మంచిగానే ఉంటారు. అన్న మంచిగున్నావా అంటారు. కోపం వచ్చింది నాకు, ప్లేట్ తీసుకొని. ప్రేమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. దేవుని నమ్మిన మనము దీర్ఘశాంతం వహించాలి. నీ ప్రేమను బట్టి ఎదుటి వ్యక్తిని మార్చుకోవడానికి ప్రయాసపడాలి. ఆయన ఒకటంటే ఈమెన్నంటది, అయ్యగారు మా భర్త గలీజ్ మాటలు తిడుతున్నాడు అయ్యగారు అంటే, నేను బాధపడి అరే పాప అమ్మ ఎంత బాధపడుతుందో నేను ప్రార్థన చేస్తా. తెలియని విషయం ఏందో తెలుసా? ఆయన ఒక గలీజ్ మాట తిడితే ఏమో 10 తిడుతుంది. ఇది చెప్పదు. ఈ విషయం నాకు తెలియదు. నేనేమో కన్నీరు గార్చి, అయ్యా ఇంత బాధలో ఉంది, ఇలా భర్తను మారవయ్యా నేను ప్రార్థన చేస్తుంటా. కొన్నిసార్లు మారాల్సింది ఎవరో తెలుసా? ఈమెనే మారాలి. మా భర్త బాగా తాగి కొడుతున్నాడయ్యా, ఈమె తాగకుండానే కొడుతుంది. ఆయనకి తాగితే ఏం చేస్తాడో తెలియదు, ఈమె తాగకుండానే ఏం చేస్తాడో తెలియదు. మనమందరం వేస్తున్నాముల మారుదుము గాక. మనం పోరాటం చేయాలి. ఏం పోరాటాలు అంటే ఈ పోరాటాలు కాదు. మన పోరాటం విశ్వాస సంబంధమైన పోరాటం. హల్లెలూయా. విశ్వాస సంబంధమైన పోరాటం. విశ్వాసంతో ముందుకు సాగాలంటే అది పోరాటం. వింటున్నారమ్మా? విశ్వాసంతో ముందుకు వెళ్ళాలంటే అది ఒక పోరాటం. విశ్వాసంతో జీవించాలంటే మన జీవితంలో కొన్ని పోరాటాలు ఎదుర్కోవాలి. విశ్వాసంతో అడుగులు వేయాలంటే నీ జీవితంలో పోరాడాలి. దేవుని నమ్మిన తర్వాత నీ జీవితంలో కొన్ని పోరాటాలు ఉంటాయి. ఎందుకంటే దేవుని కొరకు విశ్వాసంతో అడుగు వేస్తున్నప్పుడు నీ చుట్టూ ఉన్న వారికి నీ విశ్వాసం అర్థం కాకపోవచ్చు. నువ్వు ఎందుకు చేస్తున్నావు అర్థం కాదు, నువ్వు ఎందుకు వెళ్తున్నావు అర్థం కాదు. కొంతమంది అయ్యా మందిరానికి ఎందుకు వెళ్తున్నారు? ఒకరు అనుకునేదంట, ఒక అమ్మ చెప్తా ఉంది, దేవుని ఆమె మందిరానికి వెళ్ళక ముందు వీళ్ళందరూ చర్చికి ఎందుకు వెళ్తున్నారు అసలు? పనులు వదులుకొని, అది కూడా ఏం చేసి పనులు వదులుకొని చర్చికి ఎందుకు వెళ్తున్నారు? అవునా కదా? పనులు వదులుకొని చర్చికి ఎందుకు వెళ్తున్నారు అనే ఆలోచన. ఎందుకంటే మనం విశ్వాసంతో అడుగులు వేస్తున్నాం. హల్లెలూయా. దేవుని మందిరంలో సంపూర్ణ సంతోషం ఉంది. దేవుని వాక్యం వింటుంటే మన జీవితంలో మార్చబడతా ఉంటాయి. దేవుని వాక్యం మన జీవితంలో పని చేస్తుందని నీకు తెలుసు కాబట్టి మందిరమునకు వస్తావు. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ నుంచి నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. ఇక్కడ దేవుడు ప్రార్థనలు ఆలకిస్తాడు. దేవుని ఆరాధించే సమయం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మిస్ కావద్దని పరిగెత్తుకుంటూ వస్తారు. అది విశ్వాస రహితులకు, అంటే విశ్వాసం లేని వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి విశ్వాసంతో నువ్వు జీవిస్తున్నప్పుడు కొన్ని పోరాటాలు చేయాలి.
నీ ఇంట్లో నువ్వు దేవుని నమ్ముకున్నప్పుడు, నీ ఇంట్లో వాళ్ళు నమ్ముకున్నప్పుడు నీ విశ్వాసం ఒక పోరాటంగా ఉంటుంది. మందిరానికి వెళ్ళాలంటే పోరాటం, దేవుని వాక్యాన్ని చదవాలంటే పోరాటం, ప్రార్థన చేయాలంటే పోరాటం, ఏదైనా ప్రార్థన కూడికకి వెళ్ళాలంటే పోరాటం. ఆ పోరాటాలు నువ్వు చేయాలి, ప్రయాసపడాలి, దేవుని కొరకు శ్రమైన భరించాలి. అది పోరాటం. దేవుని నమ్మిన వాళ్ళకు కూడా కొన్నిసార్లు దేవుడు ఎల్లమన్న మార్గంలో వెళ్ళడానికి ఒక పోరాటమే. అది దేవుడు చేయమని చెప్పింది చేయడానికి పోరాటమే. ఆ పోరాటాలు మనం పోరాడాలి. హల్లెలూయా. ఈ పోరాటాలు ఎట్లా పోరాడాలంటే విశ్వాసంతో పోరాడాలి. ఈ పోరాటంలో నువ్వు విజయం సాధించాలి, ముందడుగు వేయగలగాలంటే విశ్వాసం ఉండాలి. యేసు ప్రభు దిగి రా అనగానే పడవలో నుంచి దిగి రావడానికి నీకేముండాలో తెలుసా? ఏముండాలి? ఇంకో చిన్న పడవ ఉండాలా? లేదంటే ఒక లైఫ్ జాకెట్ ఉండాలా? ఒక ట్యూబ్ అన్నా కనీసం ఏముండాలి? విశ్వాసం ఉంటే నీ అడుగులు స్థిరపరచబడతాయి. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అడుగు వేస్తే మునగదు. విశ్వాసం ఉండాలి. ఎవరికి విశ్వాసం ఉండాలి? మనకు ఉండాలి. అడుగు వేసే మనకు విశ్వాసం ఉండాలి. విశ్వాస సంబంధమైన పోరాటం, మంచి పోరాటం మనం పోరాడాలి. మనం అందరం విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుదుము గాక. హల్లెలూయా. అయితే ఈ పోరాటం పోరాడాలంటే విశ్వాసం ఉండాలి. అయితే విశ్వాసం రావాలంటే ఏం చేయాలి మరి? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10:17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. స్తోత్రం, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. విశ్వాసం కలగాలంటే ఏం చేయాలో తెలుసా? వినాలి. హల్లెలూయా. విశ్వాసం ఎట్లా కలుగుతుంది అంటే వినుట వలన నీ జీవితంలో విశ్వాసం కలుగుతుంది. నువ్వు వినకుంటే విశ్వాసం కలగదు. వింటున్నారమ్మా? నీ జీవితంలో విశ్వాసం బలపడాలంటే ఏం చేయాలి? ప్రాముఖ్యమైన పని ఏంటంటే వినాలి. ఏం వినాలి అంటే తర్వాత చదవండి. వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యంతో సమయాన్ని గడపాలి, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయాలి, దేవుని వాక్యాన్ని తినాలి. అప్పుడు నీ జీవితంలో విశ్వాసం వస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు విశ్వాస యోధునిగా మారుతావు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం నువ్వు పోరాడే స్థితిలో ఉంటావు. విశ్వాసం కలగాలంటే వినాలి, నీ చెవులకు పని చెప్పాలి. అప్పుడు నీ జీవితంలో విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగేటట్టుగా చేస్తుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలంటే నీ జీవితంలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం రావాలి అంటే దేవుని వాక్యాన్ని నువ్వు వినాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినాలి. హల్లెలూయా. ఈరోజు ఏంటి చెప్పండి? మార్చి 1వ తారీఖు. ఈ మార్చి నెల ఏప్రిల్ 3వ తారీఖు వరకు ప్రతిరోజు కొంత సమయం వాక్యాన్ని వినండి. ఏప్రిల్ 3వ తారీఖు కల్లా నీ ఆత్మీయ జీవితం ఖచ్చితంగా బలపడుతుంది. చూడండి, ప్రయత్నం చేసి. రోజు నేను ప్రతి ఆదివారం మీ వాక్యాలు పెడతా ఉన్నా. లాస్ట్ ఇయర్ నుంచి కొన్ని వాక్యాలు, ప్రతిరోజు వాక్యం వినండి. ప్రతిరోజు వాక్యాన్ని వినండి. ఈ ఉపవాసాలు అయిపోయే లోపు నీ ఆత్మీయ జీవితం ఖచ్చితంగా బలపడుతుంది. కొంత సమయం కేటాయించుకోండి. అనేక పనులు ఉంటుంటాయి, ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు. వీటన్నిటి మధ్యలో దేవుని వాక్యమును ధ్యానించడానికి, వినడానికి కొంచెం సమయం ఇవ్వండి. నీ విశ్వాస జీవితం బలపడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితం బలపడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసము ద్వారా నీ జీవితంలో గొప్ప కార్యములను పొందుకుంటావు. అదేవిధంగా వినుట వలన ఇంకేం జరుగుతుందో చూడండి. చివరిగా అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 44వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 44వ వచనం. ఈ వాక్యం చాలా శ్రద్ధగా అందరూ గమనించండి. అపోస్తుల కార్యములు 10:44. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా, అంటే పేతురు ఏం చేస్తున్నాడు అంటే దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు, దేవుని మాటలు పంచుకుంటా ఉన్నాడు. ఆయన పంచుకుంటూ ఉండగానే అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. గట్టి కొట్టాలి, గట్టి కొట్టాలి. అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు.
ఎప్పుడు తెలుసా? అపోస్తలుల బోధ వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కార్యం నీ జీవితంలో జరుగుతుంది, నీ హృదయంలో జరుగుతుంది, నీ మనస్సులో, నీ తలంపుల్లో జరుగుతుంది. విన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ దేవుని పొందుకునే స్థితిలో మనం ఉంటున్నామా? వాక్యాన్ని వింటున్నప్పుడు నీ హృదయంలో కొంచెం ఏదో కార్యం జరుగుతున్నట్టు ఎంతమందికి అనిపించిందా? మండుతున్నట్టు, లేదంటే ఏదో దేవుడు నన్ను బలపరుస్తున్నట్టు అనిపించిన వాళ్ళు ఒకసారి హల్లెలూయా. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటుంటే ఒక రకమైన కార్యము లోపల జరుగుతూ ఉంటుంది. నేను వాక్యాలు వింటున్నప్పుడు నా హృదయంలో ఒక ఆలోచన, కాన్సన్ట్రేషన్గా వింటున్నప్పుడు దేవుని నడిపింపు అనేకములు నేను చూస్తూ ఉంటా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. అందుకే యేసు ప్రభు చెప్పాడు, ద వర్డ్స్ దట్ ఐ స్పీక్ దే ఆర్ స్పిరిట్ అండ్ దే ఆర్ లైఫ్. నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయని యేసు ప్రభు చెప్పాడు. ఆయన మాటలే అంటే దేవుని మాటలు వింటుండగా, పేతురు బోధ వింటుండగా వారి మీదికి పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. మన జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారా నింపబడాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? ఏం చేయాలి? వచ్చి వినాలి. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, వింటున్నావా అని అడగండి. తింటున్నావా కాదు. ఇప్పుడేం తిండయ్య గారు, తొందరగా ఇష్టపెడితే తిందాం అనుకుంటున్నా అంటున్నారా? మన చర్చిలో అట్లా ఏముండదు. మన మందిరంలో వాక్యాన్ని ఎక్కువ సమయం వినేవాళ్ళు ఉన్నారు. అందుని బట్టి హల్లెలూయా. ఇంకొక గంట సేపు అయినా కానీ కొంతమంది వింటారు. నేను ఇప్పుడు అంటే కొంతమంది నవ్వుకుంటారు, కానీ కొంతమంది వినేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంకొక గంట, ఇప్పుడు గంట అయింది, ఇంకొక గంట అయినా నేను చెబితే వినేవాళ్ళు ఉన్నారు, శ్రద్ధగా వినేవాళ్ళు. ఒక 1%, 2% మాత్రం కొంచెం బలహీన పడతారు. ఇంకా 0.5% మాత్రం ఇక్కడే ఉంటారు. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి అట్లా రౌండ్ వేసి వస్తారు. హల్లెలూయా. మనం అందరం ఇక్కడ ఉండేవాళ్ళమా, తిరిగేటోళ్ళమా? అడగండి. ఒక అతన్ని, అయ్యా బాబు ఏం చేస్తావు అని అడిగితే నేను ఎయిర్ ఫోర్స్ అన్నాడంట. ఏం ఫోర్సు? ఎయిర్ ఫోర్స్ అంటే తిరగడం. ఎయిర్ ఫోర్స్ అంటే ఎయిర్ కదా, గాలి తిరుగుళ్ళు. నేను ఎయిర్ ఫోర్స్ చేస్తున్నాను అన్నాడు. అంటే తింటాడు, గాలి ఎటు వస్తే అటు తిరుగుతాడు. కొంతమంది చూడండి ఏ సందులు వెళ్తుంటారో తెలియదు. ఐటీబీటీ, ఇంట్లో తినడం బయట తిరగడం. ఐటీబీటీ మీ క్వాలిఫికేషన్ ఏంటంటే ఐటీబీటీ సార్. ఇంట్లో తింటా, బయట తిరిగి మళ్ళీ ఇంటికి వస్తా. ఎక్కడ తిరుగుతానే నాకు కూడా తెలియదు కదా. బయటికి వెళ్తా, ఈ గల్లీ కనిపిస్తే ఈ గల్లీలోకి వెళ్తా, ఇంకో గల్లీ కనిపిస్తే ఆ గల్లీ, గాలి ఎటు వీస్తే ఐటీబీటీలు వేస్తున్నాములో తొలగిపోను గాక. మరి ఏం కావాలి మనకి? డీటీవీటీ బాగుందా? దేవుని కొరకు తిరగడం, విశ్వాసంతో తిరగడం. హల్లెలూయా. వీటి హల్లెలూయా. దేవుని కొరకు తిరగాలి. ఎట్లా తిరగాలి? విశ్వాసంతో నేను నింపబడి వెళ్ళాలి. ఎవరైనా నీకు మధ్యలో దారిలో కనిపించారు అనుకో, ఏం చెప్పాలి? వాక్యం చెప్పాలి. యేసు ప్రభు నీ జీవితాన్ని మారుస్తాడని చెప్పాలి, నీ పరిస్థితిని మార్చగలుగుతాడని చెప్పాలి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో ఒక దేవుని సేవకుడు ఉన్నాడంట. ఆయన ఏం చేస్తాడంటే సువార్త ప్రకటిస్తుంటాడు. రోజు బయటికి వెళ్ళి ఎవరికైనా ఒక్కరికైనా సువార్త ప్రకటిస్తుంటాడంట. ఆయన బయటికి వెళ్ళి ఏం చేస్తుంటాడంటే, అయ్యా నువ్వు యేసు ప్రభు తెలుసా అంటే వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. తెలుసు అంటే తెలుసు అంటారు. తెలియదంటే యేసు ప్రభుని నమ్ముకుంటే పరలోకం, లేకుంటే నరకం అని చెప్పేసి బాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. రెండే మాటలు. కానీ ఆ మాట విన్న వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆలోచించి అనేకులు నమ్ముకున్నారంట. అనేకులు దేవుని అందు బలపడ్డారు.
అనేకులు రక్షింపబడ్డారు. నువ్వు చెప్పే ఒక్క మాట కూడా కొన్నిసార్లు ఎదుటి వ్యక్తి జీవితంలో ప్రభావితం చూపిస్తుంది. వెంటనే కనిపించదు, కొన్నిసార్లు వెంటనే కనిపించదు కదా. దేవుని వాక్యము విత్తనము వలె ఉంది. ఎవరైనా విత్తనాలు నాటారమ్మా? నాటిరా? చెట్లు విత్తనాలు పెట్టినరా? ఎప్పుడు పెట్టినారు? వ్యవసాయం చేసే వాళ్ళంటే పెడతారు, కానీ మనం కొంతమంది వ్యవసాయం లేని వాళ్ళు ఎప్పుడు పెడతారు? స్టూడెంట్స్ ఎప్పుడు పెడతారో తెలుసా? స్కూల్లో సైన్స్లో వస్తుంది, ఓ విత్తనం పెట్టినప్పుడు అది జర్మినేట్ అవుతుంది, మొలకొస్తుంది అని చదువుకొని వస్తారు. ఇక కొన్ని విత్తనాలు తెచ్చుకుంటారు, ఏదో ఒక గిన్నెలో పెట్టుకొని నీళ్ళు చల్లుతారు. విత్తనము నాటగానే వెంటనే మొలకొస్తుందా? ఒక్కొక్క విత్తనమును బట్టి కొంత టైం పడుతుంటుంది. కొన్ని విత్తనాలకి కొన్ని రోజులు పడుతుంది, కొన్ని విత్తనాలకి నెక్స్ట్ రోజు కల్లా మొలకలు ఉంటాయి చూసిరా. మొలకలు ఏం చేయాలి? మొలకలు రావాలంటే విత్తనాలని నానబెట్టి ఒక తడి గుడ్డలో కడితే పొద్దునకి ఏమవుతాయి? మొలకలు వస్తాయి. వాక్యం కూడా అంతే. నువ్వు ఎవరి జీవితంలో వాక్యం అనే విత్తనం విత్తుతున్నప్పుడు అది ఒక రోజున వెంటనే కనిపించదు, కానీ ఒక రోజున అది వారి జీవితంలో పనిచేయడం మనం చూస్తాం. స్తోత్రం, హల్లెలూయా. అందుకే విశ్వాసంతో దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినాలి, ధ్యానించాలి. అప్పుడు నీ జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి. స్తోత్రం, హల్లెలూయా. మనందరి జీవితంలో దేవుని వాక్యపు వినుట వలన గొప్ప కార్యములు మన జీవితంలో జరుగునుగాక. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నేను వాక్యాన్ని సీరియస్గా తీసుకోబోతున్నా, నా ఆత్మీయ జీవితం బలపరచబడబోతుంది, నీ జీవితం కూడా బలపడాలని నేను కోరుకుంటున్నాను చెప్పండి. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో బలపరచబడాలని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి నిమిత్తము ఆయన ఈ లోకములో జీవించి మన పాపముల కొరకు రక్తమును కార్చి ఆయన ప్రాణము పెట్టి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు. హల్లెలూయా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యమును ధ్యానిస్తున్నావు అంటే దేవుని గురించి తెలుసుకుంటున్నావు, దేవునికి దగ్గర అవుతున్నావు. నువ్వు నీ ఆత్మీయ జీవితం బలపడుతుంది. ఈ లోకంలో ఉన్న వాటితోటి వినటం వలన, చూడటం వలన నీ యొక్క టైం అంతా వేస్ట్ చేసుకోకు. నీ టైంని సరైన రీతిలో ఉపయోగించుకో. హల్లెలూయా. టైంని సరైన రీతిలో ఉపయోగించుకోగలిగితే నీ ఆత్మీయ జీవితం రాబో రోజుల్లో గొప్పగా బలపరచబడబోతుంది. అందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుడు నన్ను బలపరిచాడు అన్నవారు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. గట్టి కొడదాం. హల్లెలూయా. ప్రార్థన చేస్తాం. దేవుని వాక్యము నువ్వు శ్రద్ధగా తీసుకోగలిగితే నువ్వు ఊహించని మార్పులు నీ జీవితంలో దేవుడు తీసుకురావడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రార్థన చేయండి. స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. ప్రార్థన చేయండి. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తా ఉన్నాడు. నీ ఆత్మీయ జీవితం దేవుడు బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా శరీరమును ధరించి ఈ లోకమునకు దిగి వచ్చాడు. ఆయన పేరే ప్రభువైన యేసు క్రీస్తు. నువ్వు దేవుని వాక్యమును ధ్యానించే స్థితిలో ఉంటున్నావా? దేవుని ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అతడు నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు వలె ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నీ జీవితంలో ఫలము లేదంటే నువ్వు దేవుని ధర్మశాస్త్రం, దేవుని వాక్యాన్ని ధ్యానించట్లేవు. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే నీ జీవితంలో ఫలం ఉంటుంది, నీ జీవితంలో ప్రతిఫలం ఉంటుంది, నీ జీవితంలో అభివృద్ధి ఉంటుంది, నీ జీవితంలో దేవుని కార్యాలు ఉంటాయి. దేవుడు నియమించిన పోరాటంను పోరాడడానికి నువ్వు సర్వాంగ కవచమును ధరించే స్థితిలో ఉంటావు. ఆత్మ ఖడ్గమును పట్టుకునే స్థితిలో ఉంటావు. ప్రార్థన చేయండి. చేతులెత్తి యేసయ్యా నీ వాక్యముతో నేను సమయం గడపాలి ప్రభువా. ఈ లోకములో ఉన్న వాటి గురించి కొంతమంది పొద్దున్న లేస్తే న్యూస్ వార్తలే చూస్తూ ఉన్నారు. వార్తలు చూస్తే వాళ్ళకి ఇదయింది, ఇదయింది. ఇదే నీ జీవితం. వాక్యం వింటే నీ జీవితం మారుతుంది. వాక్యం వింటే నీ జీవితంలో ప్రయోజనంగా అది మారుతుంది.
నువ్వు సాధించలేనివి దేవుని వాక్యం వినడం వలన నీ జీవితంలో సాధించగలుగుతావు. నీ జీవితంలో తొలగిపోని రోగాలు ఏమైనా ఉన్నాయంటే వాక్యాన్ని విను. నీకు తెలియకుండానే ఆ బలహీనత తొలగిపోతుంది, నీకు తెలియకుండానే ఆ రోగం తొలగిపోతుంది, ఆ యొక్క ఇబ్బంది తొలగిపోతుంది, ఆ యొక్క భయం తొలగిపోతుంది, ఆ యొక్క సమస్య తొలగిపోతుంది. దేవుని వాక్యాన్ని విను. దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుడు నడిపిస్తాడు. ప్రార్థన చేయండి. స్తోత్రం. చేతులెత్తి ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నా జీవితమును మార్చండి ప్రభువా. అయ్యా నీ శిష్యులు అన్నారు ప్రభువా, నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తాం ప్రభువా? జీవము గల మాటలు నీ యొద్దనుండగా నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలుగుతావయ్యా? దేవుని మాటలు జీవమునిచ్చే మాటలు, దేవుని మాటలు నీ జీవితం మార్చే మాటలు, దేవుని మాటలు నిన్ను స్వస్థపరిచే మాటలు, దేవుని మాటలు నీ బ్రతుకును మార్చే మాటలు, దేవుని మాటలు విరిగిన హృదయమును బలపరిచే మాటలు, దేవుని మాటలు మన పాదములకు దీపంగా ఉన్నాయి, దేవుని మాటలు మన జీవితంలో వెలుగుగా ఉన్నాయి, దేవుని మాటలు మన జీవితంలో ఉన్న అంధకారాన్ని తొలగిస్తాయి. ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? దేవుని వాక్యమును బైబిల్ని తెరిచి చదివే స్థితిలో నువ్వు ఉన్నావా? లేదంటే నా ఇంట్లో బైబిల్ ఉందని చెప్పుకునే స్థితిలో ఉంటున్నావా? మనమందరం దేవుని వాక్యమును యేసునామములో ధ్యానించే స్థితిలో ఉందుముగాక. తద్వారా దేవుని వాక్యములో ఉన్న శక్తి నీ జీవితంలో బయలుపరచబడునుగాక. దేవుని వాక్యములో ఉన్న శక్తి నీ జీవితంలో యేసునామములో పనిచేయునుగాక. నువ్వు దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించి నువ్వు అడుగు వేస్తే అపవాది వనికి వెళ్ళిపోతాడు. ఇతనితో పెట్టుకోలేము, ఎందుకంటే ఇతడు పోరాడేది ఈ లోక సంబంధమైన ఆయుధాలు కాదు, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం పట్టుకొని పోరాడుతున్నాడు. కాబట్టి నా యొక్క ఆలోచనలు, నా యొక్క కుట్రలు, నా యొక్క పన్నాగాలు చెల్లవు. నేను వేసిన వలలో కూడా అతను చిక్కాడు, ఎందుకంటే దేవుని వాక్యం అతన్ని తప్పిస్తుంది, దేవుని వాక్యం అతన్ని బలపరుస్తుంది. యేసయ్యానికే వందనాలు. స్తోత్రం. దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. స్తోత్రం. అందరం చేతులెత్తి యేసయ్యా, నా జీవితంలో కార్యం జరిగిస్తున్నందుకు వందనాలు. ఈరోజు అనేకుల హృదయములో నూతనమైన ఆశ, దేవుని వాక్యాన్ని వినాలి. ఈ రోజు నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యం నన్ను బలపరుస్తుంది. వాక్యము లేకుండా నేను బ్రతకలేను. ఒక పూట తిండి లేకుండా అయినా, ఒక రోజు తినకుండా అయినా నేను ఉంటాను, కానీ దేవుని వాక్యము జీవాహారం లేకుండా నేను బ్రతకలేనా అనే స్థితిలో యేసు నామములో నీ ఆత్మీయ జీవితం ఉండునుగాక. ప్రతిరోజు దేవుని వాక్యమును ధ్యానిస్తున్న కొలది నీ విశ్వాస జీవితము రోజుకి అభివృద్ధి చెందునుగాక. నీ ఆంతర్య పురుషుడు దినదినము అభివృద్ధి చెందునుగాక. యేసయ్యానికే వందనాలు. నీ బిడ్డలు బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యము యొక్క శక్తిని మా జీవితంలో బయలుపరచండి ప్రభా. ఈ రోజు నుంచి తండ్రి, ఎవరైతే వాక్యము వినడానికి ఇష్టపడి ప్రతిరోజు కొంత సమయం దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతున్నారో, ప్రతిరోజు ఒక మెసేజ్ కంప్లీట్ చేయాలని ఇష్టపడుతున్నారు. పేతురు బోధించుచుండగా ఆయన బోధ వినుచున్న వారి మీదికి పరిశుద్ధాత్మ దిగెనని నీ వాక్యం తెలియపరుస్తుంది. అయ్యా, ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభువా, వాక్యమును వింటున్న కొలది పరిశుద్ధాత్మ కార్యములు వాళ్ళ జీవితంలో జరుగునుగాక. అయ్యా, నీ బిడ్డలు పరిశుద్ధాత్మతో నింపబడి అడుగులు వేయుదురుగాక. లేరి షలా ప్రహార నబోషాలారి. యేసయ్యానికే వందనాలు. యేసయ్యానికే వందనాలు. పరమ తండ్రి, పరిశుద్ధుడా యేసయ్యానికే వందనాలు. నీ వాక్యమును ధ్యానించే కృపను, భాగ్యమును మా అందరికీ దయచేస్తూ రమ్మని, మా జీవితంలో బలపరచమని, మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తాం. వాక్యం వినకుండా అడ్డగిస్తున్న ప్రతి ఒక్క దురాత్మ కార్యము, సాతాను బంధకము యేసు నామములో తొలగిపోవునుగా కానీ ప్రకటిస్తున్నాం. యేసు నామములో దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేయడానికి చేపిస్తున్న ప్రతి ఒక్క దురాత్మ యేసు నామములో తొలగిపోవునుగాక. యేసయ్యానికే వందనాలు. నీ బిడ్డలు బలపరచండి ప్రభు. నీ సహాయం అనుగ్రహించి నడిపించమని, అయ్యా నీ అగ్నిని రగిలించండి ప్రభు. ఈ అంత్య దినముల్లో నీ కొరకు మంచి పోరాటము పోరాడే యోధులముగా మేమందరం యేసు నామములో మార్చబడదుము గాక.
ఆత్మీయ జీవితం బలపరుచుకొని నీకు సాక్షులుగా మేము జీవించుదుము గాక. మా జీవితం ముగించే లోపల ప్రభువా నీ చిత్తం మా జీవితంలో జరగాలి. మా జీవితం అయిపోయే లోపల నీ నామమునకు మహిమ రావాలి. మా జీవితం అయిపోయే లోపల ప్రభువా మీ ఉద్దేశములు మా జీవితంలో నెరవేర్చబడాలి. విశ్వాసముతో మేము ముందుకు వెళ్ళాలి ప్రభువా. నీ కృప నుంచి నడిపించమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అదేవిధంగా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉందాం. ఇంతవరకు నా జీవితంలో యేసయ్య లేడు, నేను రక్షణ పొందలేదు. ఒకవేళ ఈ రోజే నా జీవితంలో చివరి రోజు అయితే, ఈ రోజు నేను చనిపోతే, నేను చేసిన పాపముల వల్ల నరకానికి వెళ్ళే అవకాశం ఉంది, లేదంటే నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదనే స్థితిలో ఉంటే ఈ రోజు దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. ఇంతవరకు యేసయ్యను నీ హృదయంలోనికి నీ జీవితంలోకి అంగీకరించలేదేమో, ఏ రోజు దేవుడు నిన్ను దర్శిస్తా ఉన్నాడు, ఒక మంచి అవకాశం ఇస్తా ఉన్నాడు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, నేడే రక్షణ దినము, నేడే రక్షణ దినం. ఒకవేళ యేసయ్య నీ జీవితంలో కావాలి, యేసయ్య కొరకు నువ్వు జీవించడానికి ఇష్టపడుతున్నట్లయితే నీ కుడి హస్తం పైకెత్తి నాతో కలిసి ప్రార్థన చేయి. ఇంతవరకు నా జీవితంలో యేసయ్య లేడు, ఒకవేళ రక్షణ పొందిన అనుభవం ఉంటే పర్వాలేదు, యేసయ్యను అంగీకరించుంటే పర్వాలేదు, కానీ ఇంతవరకు యేసయ్య నా జీవితంలో లేడు, ఈ రోజు యేసయ్య కొరకు నేను నా జీవితాన్ని సమర్పించుకోవడానికి నేను ఇష్టపడుతున్నా అన్న వాళ్ళు మీ కుడి హస్తం పైకెత్తండి. ఇంకెవరైనా యేసయ్య కొరకు నా జీవితం అంకితం చేస్తా, దేవుని కొరకు నేను జీవిస్తాను, నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు నేను ముందడుగు వేస్తాను అన్న వాళ్ళు నీ కుడి హస్తం పైకెత్తండి. మీ పక్కన వాళ్ళ గురించి, ముందు వారి గురించి, వెనకల వారి గురించి ఆలోచించకండి. వాళ్ళు ఎవరు కూడా నేను పరలోక రాజ్యములకు చేర్చలేరు. చేర్చగలిగేది నజరేయుడైన యేసు క్రీస్తు మాత్రమే. ఆయన మూలముగానే రక్షణ. చేయెత్తిన వాళ్ళు నాతో కలిసి ప్రార్థన చేయండి. మిగతా వాళ్ళందరం కూడా ఏకీభవించి వారితో కలిసి ప్రార్థన చేస్తాం. యేసయ్యా, యేసయ్యా, ఈ రోజు నీ దగ్గరికి వచ్చాను ప్రభువా, ఈరోజు మందిరంలో ఉన్నానంటే నీ చిత్తము ప్రభువా, మీరు నన్ను తీసుకొచ్చారు ప్రభువా. అయ్యా, నా జీవితంలో అనేక పాపములు, అతిక్రమములు, దోషములు చేసి ఉన్నానయ్యా, దయచేసి నన్ను క్షమించండి ప్రభువా. మీరు కల్వరి శిలువలో కార్చిన రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరచండి. ఈరోజు నా జీవితంలోనికి నిన్ను అంగీకరిస్తున్నానయ్యా, నా హృదయములోకి నేను ఆహ్వానిస్తున్నాను. నా జీవితమునకు రక్షకునిగా, దేవునిగా, ప్రభువుగా, రాజుగా, యజమానిగా అంగీకరిస్తున్నాను. ఇది మొదలుకొని నీ కొరకే జీవిస్తానయ్యా. 2000 సంవత్సరాల క్రితము నా కొరకు ఈ లోకానికి వచ్చి నా పాపాల కొరకు ప్రభువా మీరు రక్తమును కార్చి శ్రమ పొంది మరణించి తిరిగి లేచిన సజీవుడవని నేను నమ్ముచున్నానయ్యా. నా జీవితాన్ని నీ చేతులకు సమర్పిస్తున్నాను. దయచేసి నా పేరు జీవ గ్రంథంలో రాయండి. నన్ను రక్షించినందుకు వందనాలయ్యా. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం.